మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. పార్టీ లైన్ దాటితే ఎవరిపైన చర్యలు సహజం అంటూనే, కానీ చర్యలందరికీ ఒకేలా ఉండాలి అంటున్నారు మధు యాష్కి. రేవంత్కు మల్లన్న అత్యంత సన్నిహితుడని చెప్తూనే మల్లన్న ఆరోపణలపై రేవంత్ పిసిసి వివరణ ఇవ్వాలి అంటున్నారు మధు యాష్కి. కుల గణనపై రాహుల్ చిత్తశుద్ధితో ఉన్నారని మధు యాష్కి చెప్తున్నారు. పార్టీల నుంచి ఎవరు నిష్క్రమించకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పైన ఉంటుంది. పార్టీలో ఉన్న వాళ్ళు క్రమశిక్షణతో ఎవరైనా సరే, వారు ఏ కమిషన్ చైర్మన్లు ఉండొచ్చు, అగ్రనాయకులు ఉండొచ్చు, మాజీ మంత్రులైనా ఉన్నా సరే, సామాన్య కార్యకర్తలైనా సరే, క్రమశిక్షణ రూల్స్ అనేటివి అందరికీ సమానంగా వర్తించాలి. క్రమశిక్షణ లేక పార్టీ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేస్తారు అనుకున్నప్పుడు ఎంతటి ఎవరన్నా సరే, అది తీన్మార్ మల్లన్నే కావచ్చు, చిన్నారెడ్డే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మా విహెచ్ కావచ్చు, ఇంకెవరన్నా సరే. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నేనన్నా కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో పార్టీ ప్లాట్ఫామ్గా మాట్లాడకుండా వేరే దగ్గర మాట్లాడినప్పుడు ఏమి చర్యలు ఉండాలనేది క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుంది. దానికి ఒక పార్టీ అధినాయకత్వం నిర్మాణం ఉన్నది, రాష్ట్రంలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది. దాని ప్రకారంగా చర్యలు. సో మల్లన్న అడిగిన దానికి జవాబు పార్టీ పిసిసి అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ సంఘం చైర్మన్, ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి.